ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన పాస్టరమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. దప్పికొను వారలారా, నీళ్ళ యొద్దకు వచ్చి దాహము తీర్చుకొనండి. ఎవ్రీవన్ హూ థర్స్టెత్ కమ్ టు ద వాటర్స్. ఈ సందేశాన్ని వారు వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి. క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి. క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, రాహాబు వలె విశ్వాసములో, మరియ వలె పరిశుద్ధతలో, శోధన బాధలయందు యేసుని వెంటాడుము. రాహాబు వలె విశ్వాసములో, మరియ వలె పరిశుద్ధతలో, శోధన బాధలయందు యేసుని బంధకములలో ఉన్న వారిని విమోచించుటకు. బంధకములలో ఉన్న వారిని విమోచించుటకు. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి. క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కనె హన్నాలు. స్వజనుల రక్షణ కొరకై భారము కల ఎస్తేరులు. కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కనె హన్నాలు. స్వజనుల రక్షణ కొరకై భారము కల ఎస్తేరులు. దెబోర వంటి ప్రవక్తినులు కావాలి క్రీస్తేసుకు. దెబోర వంటి ప్రవక్తినులు కావాలి క్రీస్తేసుకు. వివేకముగా న్యాయమును తీర్చునట్లుగా, వివేకముగా న్యాయమును తీర్చునట్లుగా
క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి, క్రైస్తవ స్త్రీలారా. ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు శుభములు తెలియజేస్తూ యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, నీ అమితమైన కృపచేత ఇదే కాలమున నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి గణపరచుటకు ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా నీ వాక్యం వినుటకు గాను మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ నిండైన హస్తాలు ప్రతి ఒక్కరిపైన చాచి భద్రపరచమని మా ప్రభుని యేసు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. దప్పిగొను వారలారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చుకొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయో నీయకయే ద్రాక్షారసము పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు. సంతుష్టి కలుగజేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు విన్న ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. ఇదిగో జనులకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించి తిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులను యెహోవా నిన్ను మహిమపరచునుగాక. చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. దేవుడి వాక్యాన్ని మనకిచ్చినాడు. ఈ విధంగా దప్పిగొని ఉన్నవారలారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలి లేని వారలారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి. మనము ఆత్మలో సిద్ధపడి క్రైస్తవులముగా జీవిస్తూ దప్పిగొని ఉన్నామా, ఆకలిగొని ఉన్నామా, దేవుని వాక్యాన్ని బట్టి మనము ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం? హౌ ఫార్ వీఆర్ ఇన్ క్రైస్ట్? ఆర్ వి థర్స్టీ? ఆర్ వి హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? We are his children, where he has chosen us to be his children, and let us crave for the word of God. Let us satisfy ourselves for a divine call, and also for a divine living and a divine thirst for the word of God. దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. సంతుష్టి కలుగజేయు వాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరుస్తున్నాడు? ఎందుకు అనవసరమైన వాటికి మన జీవితాన్ని వ్యర్థపరుస్తున్నాం? ఎందుకు మన జీవితము ఒక అవసరం లేనటువంటి దాని కొరకు ప్రాధేయపడుతూ ఆతృత పడుతున్నాము? లోకరీతిగా జీవిస్తున్న మనము లోకానికి దూరంగా ఉండకుండా ఉండి దేవునిలో జీవించి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడి వాక్యాన్ని మనకిచ్చినాడు. దప్పిగొన్న వారలారా మీరు దాహం తీర్చుకొనని అంటున్నాడు. వాక్యం మనకు అవసరం మన జీవితంలో. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి అంటున్నాడు. మనము ఆయన వాక్యము చదివి ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక మంచి వాక్యాన్ని మనకు దేవుడు ఉదయకాలంలోనే మనకి ఇస్తున్నాడు. ఆ వాక్యమును మనం భుజిస్తున్నామా? ఈ శారీరకమైన భోజనం కాదు, ఆత్మీయమైన భోజనం మనం కలిగి జీవిస్తున్నామా అని ఆలోచిస్తాము. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. If at all we listen to the word of God, we will live a life for Christ. నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నాను అంటున్నాడు. ఒక ఒడంబడిక, ఒక కవనెంట్ మనకిస్తున్నాడు దేవుడు ఆయనతో జీవించడానికి. He is a living God where
He will give us His thoughts. We will live in Him, where we will become strong in the sight of God. దేవుడు ఈ విధమైనటువంటి నిరీక్షణ మనకిచ్చినాడు. ఆయనలో జీవించినప్పుడు ఆ ఒక ఆత్మీయమైన జీవితాన్ని కలిగి జీవిస్తాం మనం. We are His children. We cannot leave Him, and we cannot survive in this world without Him. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. How God has blessed David. That's the same way He too will bless us. When we are reading His word of God, when we accept Him personally as His word of God will bring us together. ఆయనలో జీవించి ఒక సాల్వేషన్, ఒక రక్షణను మనకు ఆయన దయచేస్తాడు. ఇదిగో జనులకు సాక్షిగా అతనిని నియమించి తిని, జనులకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించి తిని, ఈ విధమైనటువంటి ఒక మంచి జీవితాన్ని మనకిస్తాడు దేవుడు. ఎస్, వితౌట్ హిమ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. Jeremiah 32:40, I will make an everlasting covenant with them. I will never stop doing good to them, and I will inspire them to fear me, so that they will never turn away from me. When He is inspiring us, and when He is taking care of us, we will never turn back from God. We will be strong, and we will live as a true Christian. ఇర్మియా 32:40, నేను వారికి మేలు చేయుట మానకుండుటన్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఆయన యందు భయభక్తులు పుట్టించే దేవుడు మనకుండగా ఆయన ఒక నిత్య నిబంధనను మనకిస్తున్నాడు. ఎస్, వీఆర్ హిస్ చిల్డ్రన్, వేర్ వీ విల్ బి స్ట్రాంగ్ ఇన్ హిస్ సైట్. ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Very truly, I tell you, whoever hears my words and believes Him who sent me has eternal life and will not be judged, but has crossed over from death to life. దేవునిలో జీవించినప్పుడు మనకు ఒక జడ్జ్మెంట్ కూడా ఉండదంట. మనలో ఏ తప్పు ఏ పాపము మనలో లేనప్పుడు మనకు ఒక జడ్జ్మెంట్ కూడా దేవుడు ఇవ్వకుండా ఆయన రాజ్యంలో మనల్ని తీసుకుంటాడని ఆ ఒక్క వచనాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మనము ఆత్మీయంగా బలపడి దప్పిగొని వారలారా మీ దాహం తీర్చుకొనుడి అంటున్నాడు. మరి ఆ దాహము, ఆ ఒక ఆకలి మనకు కలిగి ఉన్నామా? ఈ దినము ఎంతవరకు లోకరీతిగా జీవిస్తాం, ఎంతవరకు దేవునికి దూరంగా ఉందాం? మనల్ని మనం పరీక్షించుకొని దేవునిలో జీవించుటకు దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. విశ్వ